హాయ్ అండి. హలో అందరికీ. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీ అందరూ కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ టు అవర్ ఛానల్ అశ్వి అన్వి నంద్యాలండి. ఈరోజు వచ్చేసి మా పెళ్లి రోజు అనమాట. ఫిబ్రవరి 13న మామూలుగా అయితే చేసుకున్నాము, కానీ అదే చిన్నగా సెలబ్రేషన్ చేసుకున్నాం. కానీ ఈ వీడియో పెట్టడం చాలా లేట్ అయింది. ఎందుకని చెప్తే ముందు వీడియోలో కేక్ ప్రిపేర్ చేశాను. ఆ కేక్ ప్రిపేరింగ్ ఫస్ట్, తర్వాత ఇది వచ్చేసి ఈ వీడియో ఇదంతా చేసేప్పటికి చాలా లేట్ అవుతుంది. ఇంకొకటి ఏంటంటే కేక్ కట్ చేసి పెట్టడం వల్ల వాయిస్ బ్రేక్ అవుతుందని చెప్పి మళ్ళీ సెకండ్ వీడియో అయితే పెట్టేస్తున్నాను. ఇప్పుడైతే అశ్విని తీసుకొని మేము స్కూల్కి అయితే వచ్చేసినాము. అశ్వి స్కూల్కి ఈరోజు వాడికి లీవ్ ఇవ్వాలనుకున్నాము, కాకపోతే అటెండెన్స్ ఇంపార్టెంట్ కదా, స్కూల్ అటెండెన్స్ అని చెప్పి స్కూల్కి అయితే తీసుకెళ్తున్నాము. ఇంతకుముందు నేను మా బంగారు అంటే మేమిద్దరము డ్యూటీకి వెళ్ళేప్పుడు అశ్విన్ని స్కూల్లో డ్రాప్ చేసి తర్వాత నన్ను నా డ్యూటీ దగ్గర డ్రాప్ చేసి బంగారు డ్యూటీకి బయలుదేరుతున్నవాడు. ఇప్పుడు ఏమైందనంటే నేను రాక చాలా రోజులు అయింది కదా, వాడు ప్రతిరోజు మమ్మీ నువ్వు రా స్కూల్ దగ్గరికి అని చెప్పి ప్రతిరోజు బంగపోతుంటే ఇంక ఈరోజు ఇంటి దగ్గరే ఉన్నాను కదా అని చెప్పి స్కూల్ దగ్గరికి అయితే వెళ్ళినాను. కానీ స్కూల్లో డ్రాప్ చేయడానికి వెళ్తుంటే మాత్రం వాడు అసలు వెళ్ళడం లేదు స్కూల్కి, నేను వెళ్ళను అని అంటున్నాడు. అందుకని చెప్పి మొహమాట డల్గా పెట్టాడు. లేదంటే ప్రతిరోజు వాడు చాలా యాక్టివ్గా హ్యాపీగా వెళ్తాడు. ఇక్కడ ఉన్నారు కదా ఈ సిస్టరు, ఈమె కూడా చెప్తున్నారు అలా ఏడవద్దు నాన్న, మమ్మీ సర్ప్రైజ్ ఇస్తా అంటుంది కదా అని చెప్పినా కూడా వాడు వినడం లేదు. నేనైతే చాలా చెప్పి ట్రై చేసినాను. మామూలుగా అయితే అస్సలు వాడు ఇట్లా మొండి అయితే చేయడు, బాగా స్కూల్కి వెళ్తాడు. ఇంకా ఏం చేస్తాం, ఇంకా తప్పదని చెప్పి వాడిని వదిలేయడానికి అయితే వెళ్ళినాను. ఇంకా నాకైతే చాలా బాధ అనిపించింది, చాలా ఏడుపు కూడా వచ్చింది. కాకపోతే ఇంకా వాడు ఏడిస్తే కనుక మళ్ళీ ఇదే అలవాటు అవుతుంది కదా ప్రతిరోజు అని చెప్పి ఇంకా వాడిని స్కూల్లో డ్రాప్ చేసేసి వెళ్తున్నాము. వాడు ఇప్పుడు ఎల్కేజీ F సెక్షన్ గుడిషెప్పటి స్కూల్లో ఉన్నాడు, వాడు చదువుతున్నాడు ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి. ఇంకా స్కూల్ ప్రేయర్ అదంతా అయిపోయిందని చెప్పి పంపిస్తున్నాను. అయినా కూడా వాడు వెళ్ళడం లేదని చెప్పి అక్కడ ఉన్న వార్డెన్ అంకుల్కి వాడిని అప్పగించాను. ఇంకా అంకుల్ తీసుకొని తన్ని లోపలికి అయితే పంపిస్తున్నాడు, మీరు చూడొచ్చు. అక్కడికి కూడా వాడు లోపలికి అయితే వెళ్ళడం లేదు. లోపల ఆయమ్మ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరూ ఒకరి తర్వాత ఒకరు వాడిని పట్టుకొని మరీ తీసుకెళ్లారు. ఇంకా మేమైతే ఇంటికి వచ్చేస్తాం. ఇక్కడ కేక్ తోటి బంగారుకు తెలియకుండా కొంచెం సర్ప్రైజ్ లాగా చేశాను. ఎలా రియాక్ట్ అవుతాడో మీరే చూడండి. ఇట్లా కూర్చోవచ్చు కదా. ఇక్కడ మా బంగారుకి అయితే హాస్పిటల్ నుంచి కాల్ వచ్చింది, అందుకని చెప్పి మ్యూజిక్ ఉండకూడదు కదా అని చెప్పి వాయిస్ మ్యూట్ చేసేసాను. ఏం మాట్లాడుతున్నాడంటే ఎక్కడ తెచ్చావని మాట్లాడుతున్నాడు. హలో, అవును సార్ హోల్డర్ మానిటర్కి పెట్టించినారు, అది ఇచ్చినాము. ఆ రిపోర్టు చెప్తాను సార్, మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను, రిపోర్ట్ వస్తానే సార్. ఈరోజు నిన్న ఫుల్ బిజీ ఉన్నాను సార్, ఈరోజు చెప్తాను సార్. ఓకే సార్, తప్పకుండా చెప్తాను సార్. ఈరోజు తప్పకుండా చెప్తాను సార్. ఇది చేసినట్టుంది, కోర్పోరేషన్ లేదే. ఫోటోలు ఆల్రెడీ తీసినట్టున్నావా నీ సెల్? అంటే చూసినావా మళ్ళీ బిల్డప్ చూడు. అంటే ప్రామిస్ నేను చూడలేక నువ్వు ఆడ తీసుకుంటా చెప్పాను. నాకు ఇప్పుడు చూసావు చూడలేదని చెప్పు. చూడలేవు. ప్రామిస్ నేనే ప్రామిస్ చెప్తాడు. పొద్దున వాష్రూమ్కి లేసి వచ్చానా, అప్పుడు ఏదో కేకులు పంపించాయా నీ చెల్లు, నువ్వేదో వద్దండి, నేను వచ్చాయంటే చేసినావా. ఇంకోటి ఏంది, మా పెళ్లి ఫోటో కూడా పంపించింది. ఏంద్ర కేకు వచ్చింది అనుకున్నా, కానీ అంత క్లారిటీ చూడలే కేక్ ఇదే అని. తిను.
దీని ఎట్లా చదవాలా చదువు చదివే ఐ లవ్ మై లవ్. అప్పుడు ఎట్లా రాయాలా పైన ఎంబై రాసి కింద లవ్ రాయాలా మై లవ్ అని ఫస్ట్ ఇది పెట్టినాక అది పెడదామని తెలిసింది. అస్సలు ఇది పెట్టినకి కూడా నాకు ఆడ ఏం లేవు. అది ఎట్లా పెట్టినావు ఇది పైన దీనికి పై లేయర్ వచ్చాది. ఆ లేయర్ తీసి కింద పక్కన వేయాలి వేస్ట్ది. ఆ వేస్ట్ది అది వేస్తాను నా పైన తీసామని బంగారం ఎట్లా డెకరేషన్ చేయాలి కదా. వీడియో తీస్తాం నడవు వీడియో టాయ్ సపోర్ట్లు కొట్టలేదు ఎవరు లేరే నేను వినిపించాను హ్యాపీ యానివర్సరీ. కొంచెం ఉందిరా స్టిక్ మీరు ఇట్లా ఇంట్లో వేసుకొని కేక్ కట్ చేసుకుని మామూలుగా లేదు. హ్యాపీ యానివర్సరీ బంగారు నా బుజ్జి బంగారు. వీడియో కదా రియల్ కదా నీకు తెలుసు కదా. బాగానే ఉంది చాలా. మనం టచ్ చేయకుండానా? ఇక్కడేమో నేను ఆకలి తట్టుకోలేక అన్నం తింటున్నాను. ఎందుకని చెప్తే పొద్దునేమో క్యారెట్లు, దోసకాయలు, ఆ టమాటాలు, బీట్రూట్లు ఇవి తినమని చెప్తాడు. నాకేమో ఆకలి చాలా ఎక్కువ అవుతుంది. కానీ నేనేమో చూడండి బాగా బిల్డప్ చెప్తున్నాడు. నాకు కూడా అయ్యా నాకేమో అన్నం పెట్టడం లేదు ఆకలి అవుతుందని చెప్పి నేను తినమని చెప్పినాను. మళ్ళీ నన్నేమో వీడియో తీసి అందరికీ చూపిస్తున్నాను. పెద్ద కామెడీ పీస్, ఎప్పుడు ఎట్లుంటాడో కూడా ఎవరికేం తెలియదు. ఎక్కువ శాతం వచ్చేసి కామెడియన్ లాగానే ఉంటాడు. బంగారు అందరూ చూసారే బంగారు. ఇక్కడ వచ్చేసి నా డెలివరీ టైంలో నుంచి కూడా నాకు ఒకే చెప్పులు ఉన్నాయి, స్లిప్పర్స్ ఫ్లాట్వి. ఇంకా అవి వద్దు నాకు, ఎప్పుడు అవి అయిపోతున్నాయి. 1 year దాటని ఇప్పుడు అవి కూడా డెలివరీ అయిపోయి 1 year అవుతుంది వాడికి కూడా. నాకు ఆ చెప్పులు వద్దని చెప్పినాను. ఇవి ఆర్డర్ పెట్టుకున్నా, కానీ ఇవి చూస్తే కనుక ఇట్లున్నాయి. వేసుకుంటే బాగున్నాయి కానీ మరి పూర్తి హైట్ ఉన్నాయి అని చెప్పి అవి కూడా ఈరోజు మా పెళ్లి రోజే వచ్చేసినాయి. నేనైతే థ్యాంక్స్ చెప్పాను మా బంగారికి. కానీ అంతగా అనిపించలేదు, నచ్చలేదు. డైలీ వేర్కి కదా అంత హైట్ ఉన్న చెప్పులు వద్దనిపిస్తుంది నాకైతే. ఎందుకులేబ్బా అంత హైట్ వేర్ చెప్పులు అని చెప్పి వదిలే బంగారం రిటర్న్ పెట్టేసేయాలంటే చెప్పి రిటర్న్ పెట్టేసినాడు. ఇంకా వేరే స్లిప్పర్స్ కూడా ఏం తీసుకునే ఇంట్రెస్ట్ అయితే లేదు. మళ్ళీ అవి కంటిన్యూ చేద్దాంలే బాగున్నాయి కదా చెప్పులని చెప్పి ఫిక్స్ అయిపోయినాను. Great. Meow. 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 మొత్తానికైతే అంతా అయిపోయింది.
ఇంట్లో కేక్ తిన్నాము. ఆ చెప్పులు ఒకటి వచ్చిందంటే అవి ఓపెన్ చేసేసినాము. రిటర్న్ పెట్టారని చెప్పి డిసిజన్ తీసేసుకున్నాను. ఇంకా మొత్తానికైతే ఇంకా బయటికి వెళ్దామని చెప్పి ఇంకా అంత రెడీ అయితే ఏమి అవ్వలేదు. ఇంకా అలానే డ్రెస్ తోటి బయటికి వెళ్తున్నాము. ఇంకా అప్పుడే 11కి వచ్చేసి మామూలుగా అన్వికి ఫుడ్ తినిపించేసేయాలి. ఇంకా ఫుడ్ తినిపించేద్దాము. ఇప్పుడే 10:30 అయింది కదా, మళ్ళీ హాఫ్ అన్ అవర్ అని అంటే పాపం బాబు బయట ఏం తినలేడు కదా, ఎండ అందు ఉంటుంది కదా అని చెప్పి వాడికి ఇంటి దగ్గరే ఫుడ్ పెట్టేస్తున్నాను. అదే బనానా పెట్టేస్తున్నాను. ఇంకా వాడికి వచ్చేసి బ్యాక్ సైడ్ నిప్పలు ఉంది కదా, ఆ నిప్పలు వచ్చేసి పిల్లలు ఎక్కడంటే అక్కడ వేసేస్తారు కదా, అందుకని చెప్పి ఎక్కడన్నా బయటికి వెళ్ళేప్పటికైతే మేము ఇలా వానికి చైన్ ఉంటుంది కదా, ఆ చైన్కి ఇట్లా పెట్టేస్తాము. మామూలుగా అయితే ఇంట్లో ఉన్నప్పుడు చైన్ వేయము వాడికి, ఇట్లా ఎప్పుడన్నా బయటికి వెళ్తే వేస్తాను. ఇది కూడా ఈ థాట్ కూడా ఈ మధ్యన వచ్చింది మాకు. ఎలా అంటే ఫస్ట్ నేను స్కార్ఫ్ వేసుకునేదాన్ని కదా, ఆ స్కార్ఫ్కి దాన్ని కింద పడిపోతుంటే మాటికి వాష్ చేయడానికి వాటర్ అవంతా చాలా ఇష్యూ అయ్యిండేది. అందుకని చెప్పి ఏమవుతుందంటే స్కార్ఫ్కి ఒక ముళ్ళ లాంటివి వస్తాయి కదా, అక్కడ వేసేసినాను. అక్కడ ముడి వేసేసాను దాన్ని అనమాట. మళ్ళీ తర్వాత వచ్చేసి మన డ్రెస్ పైన చున్నీ ఉంటాయి కదా, ఆ చున్నీకి కట్టుకునేదాన్ని. అమ్మ వాళ్ళు ముడి వేసుకుంటారు కదా, బయట కొంగుకి ముడి వేసుకుంటారు. మన అవ్వ వాళ్ళు అట్లా ఆకు ఒక పేడు అట్లా తీసేసి ముడి వేసుకుంటారు, అట్లా పెట్టుకునేదాన్ని. ఇంకా ఎందుకో ఈ మధ్య వచ్చేసి ఒక 2 days అవుతుంది ఇట్లా వాడికంటూ ఒక చైన్ ఉంది కదా, దాంట్లో వేసేసరికి కింద పడిపోదానని అట్లా చేసుకొని ఇంకా బయలుదేరుతున్నాం అనమాట. ఇది వచ్చేసి శాంతిరామ్ రోడ్డు, నంద్యాల నుంచి వచ్చేసి ఈ చెట్లు ఇవన్నీ చాలా తర్వాత ఎన్ని ఇయర్స్ అంటే 2021లో ఇప్పుడు వెళ్తున్నాం. 2026 ఆల్మోస్ట్ 5 years అయిపోయింది. ఇది ఫస్ట్ టైం మళ్ళీ ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నాము. ఇది వచ్చేసి శాంతిరామ్ అనమాట. ఇంకా ఇక్కడ నుంచి మేము పాలెం సైడ్ వెళ్తున్నాము. మళ్ళీ అన్ని ఉంటాయి ఇక్కడ నుంచి చెప్తాను కదా. ఇక్కడ వచ్చేసి ఇంకా అన్ని వచ్చేసి స్కూల్ నుంచి వచ్చేసినాడు అశ్విన్. వాడికి వచ్చేసి ఇంకా కేక్ ఇచ్చేస్తున్నాము. వాడి రియాక్షన్, వాడు అసలు కేక్కి ఐస్ క్రీమ్కి కూడా వాడు తేడా కనుకోలేకపోతున్నాడు. ఒక దిక్కు సంతోషంగా ఉంది, కానీ ఒక దిక్కు వాడికి ఇష్టమైన ఫుడ్ కూడా మేము పెట్టలేకపోతున్నాం కదా అన్నంత బాధ అనిపిస్తుంది. కాకపోతే వాడి హెల్త్ కోసమే కదా అని చెప్పి సాటిస్ఫాక్షన్ ఉంది అంతే. ఇంకా వాడు ఎట్లా ఉన్నాడో చూడండి, ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. చిన్న చిన్న పీస్ చేయాలమ్మా. అన్ని కొద్దిలో బాగా వదిలేనా, తమ్ముని కొద్దిలేనా దగ్గొస్తా. బాగుందా? ఎట్లుంది? టేస్టీగా ఉంది. చెప్పాను కదా, అది సర్ప్రైజ్. ఏంటంటే నేను చిన్న మొక్క అడిగాను, ఆ మొక్క వచ్చేసి నా మ్యారేజ్ గిఫ్ట్ అనమాట. ఇప్పటి నుంచి మనం ఆలోచన చేసుకున్నాము, మన ఏదైనా అకేషన్స్ ఉన్నప్పుడు మనం ఒక చెట్టుని తీసుకున్నాము. మా ఇంటి చెట్లు అంటే చాలా ఇష్టం, కానీ మన ఇంటి దగ్గర ప్లేస్ అసలు ఉండదు. అవి వచ్చేసి ఆవులు కూడా తినిపోతున్నాయి మేము డ్యూటీకి వెళ్ళే టైంలో. కానీ నేను ఇప్పుడు ఇంటి దగ్గర ఉన్నాను కదా, కొంచెం చూసుకుంటున్నాను. అందుకని సరే అని మా బంగారు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఎందుకంటే నేను తెచ్చి ఇవ్వగలిగే దాంట్లో నువ్వు అడిగావు కదా, అందుకని నాకు హ్యాపీగా ఉంది. నేను నీకు ఇచ్చినందుకు నాకు ఉందని చెప్పాడు. అలాగే ఇంకొక విషయం ఏంటంటే, మనం ఏదో పెద్ద అమౌంట్తో పెట్టి గిఫ్ట్ అనుకోకూడదండి. ఎప్పటికైనా పెద్దగా మంచి ప్రేమగా ఇచ్చేదైనా సరే అది చాలా పెద్దగా ఉంటుందండి. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. వన్స్ అగైన్ థ్యాంక్ యూ బంగారు. అలాగే వచ్చేసి బంగారు వచ్చేసి ఇచ్చాడు, ఆ మొక్క ఏదో కాదండి, అది ఇదే. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఏదో ఒక టాపిక్తో మీ ముందరికి వచ్చేస్తానండి. అంతవరకు సెలవు. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.